ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు కూడా ఎంతో వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఉపవాస ప్రార్థన కొరకై మమ్మల్ని ప్రభువా మీ యొక్క మందిరానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనములు. మరొకసారి ఈ యొక్క ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణం కిందకి మరొకసారి మమ్మల్ని తీసుకొని రండి. మీరే పరిశుద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. హృదయ తలంపుల ఆలోచనలు సమస్తాన్ని ప్రభువా మీరు శుద్ధీకరించండి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభువా తండ్రి మరి ప్రార్థించుట కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీ వాక్యం చేత మాతో కూడా ప్రభువా మీరు మాట్లాడండి. ఎందు నిమిత్తమైతే ప్రార్థించాలో ప్రభువా మాకు మీరు బోధిస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ప్రభువా మమ్మల్ని దర్శించండి. ప్రభువా మీరు తీసుకొచ్చిన మీ యొక్క బిడ్డలను బట్టి వందనాములు. ఇంకా మీ చిత్తంలో ఉన్నవారు, మార్గంలో ఉన్నవారిని కూడా ప్రభువా మీరు నడిపించండి. ప్రభువా ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఆయన తండ్రి ప్రభువా ప్రార్థించబోయే అంశములన్నీ కూడా తండ్రి ప్రభువా మీ ఆధీనంలో మీరు పెట్టుకోండి. ఆయన మీరే ప్రభువా తండ్రి ఆయన మీ వాక్యానుసారముగా ప్రభువా చిత్తానుసారముగా మేము ప్రార్థించి ప్రభువా మీ ఎదురు నుండి ఆ యొక్క జవాబు మేము పొందుకునేలాగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతున్నాం. ఆయన మేము బలహీనలో ప్రభువా ఏపాటి వారు ఆయన తండ్రి ఈ యొక్క సన్నిధిలో కనబడుటకు ప్రభువా అర్హులము కాము. అయినప్పటికీ తండ్రి ఆయన ఈ యొక్క కుమారుడు ఆ యొక్క సిలువలో ప్రభువా మరణించి ఆ యొక్క పరిశుద్ధ రక్తం అనే బలి ఆయన తండ్రి ప్రభువా మరి అర్పించి ఆయన తండ్రి మమ్మల్ని ప్రభువా యోగ్యులుగా ఆయన మార్చడానికి ఆయన తండ్రి మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఆయన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని ఆవరణమంతా మీ ఆధీనంలో మీరు పెట్టుకోండి. ఏ ప్రభావ ఆటంకం అంతరాయం లేకుండా కరెంటు మైక్ ఇవన్నీ కూడా తండ్రి ప్రభావ పని చేయలాగా తండ్రి మీరు సహాయపడుతూ రావాల్సిందిగా అడుగుతూ మేము ఈ సమయాన్ని ప్రభావ మీ హస్తాలకు అప్పచెప్పుకొని పాటల ద్వారా కూడా ఆయన తండ్రి మీ నామాన్ని ప్రభావ మేము స్తుతించుటకు మహిమపరచుటకు తండ్రి సహాయం చేయండి. మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకొని పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 573. పాట వస్తే పాడుకుందాం. పాత దాంట్లో 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచు మాలో. 573 కొత్త దాంట్లో, పాత దాంట్లో 562. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్నామిలలో, ప్రజలమయున్నామిలలో. సంవత్సరములు జరుగు నగని సత్యదేవా,
సంవత్సరములు జరుగుచుండగనే సత్యదేవా విలువైన నీదు కార్యమును విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు తెలియజేయుము మాకు ప్రభువా నీ కార్యమును నూతన పరచము మాలో నూతన పరచము మాలో పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు కోపించుచునే నీదు వాత్సల్యము జూపుమయ్యా వాత్సల్యము జూపుమయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా ప్రేమించకున్నాము మేము ప్రేమించకున్నాము మేము ప్రేమమయుడా నిన్ను ప్రేమమయుడా నిన్ను ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో వెలిగించితివి మమ్మిలలో వెలుగైన ఓ మా ప్రభువా వెలిగించితివి మమ్మిలలో వెలుగైన ఓ మా ప్రభువా పలు చోట్లలోన మేము పలు చోట్లలోన మేము వెలుగాకున్నామయ్యా వెలుగాకున్నామయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మారుచున్న లోకమున కారు తొట్లలో త్రాగన్ మారుచున్న లోకమున కారు తొట్లలో త్రాగ జీవాపు ఊటవు నిన్ను విడచి జీవాపు ఊటవు నిన్ను విడచి
త్రోవా తప్పితిమయ్యా త్రోవా తప్పితిమయ్యా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో సోదర ప్రేమను జూపు మాదిరి విడచితిమయ్యా సోదర ప్రేమను జూపు మాదిరి విడచితిమయ్యా ఓదార్పు పొందిన మేము ఓదార్పు పొందిన మేము ఆదరణీయకున్నాము ఆదరణీయకున్నాము ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మేలిమి బంగారుగను మమ్మూల చేసితివయ్యా మేలిమి బంగారుగను మమ్మూల చేసితివయ్యా మాలిన్యమునంటి మేము మాలిన్యమునంటి మేము మందగిలియున్నాము మందగిలియున్నాము ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో మాట తపని మా దేవా పోతగనున్నవయ్యా మాట తపని మా దేవా కోటగానున్నవయ్యా చాటించెదానిదు ప్రేమన్ చాటించెదానిదు ప్రేమన్ సాటి లేని ప్రియుడా సాటి లేని ప్రియుడా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయ్యున్న మిలలో ప్రజలమయ్యున్న మిలలో తర్వాత పాటనే 574 ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము పాత దాంట్లో 563 ఇప్పుడు పాడిన పాట తర్వాతదే ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము విరిగిన మనసుతోని వేడెదను విరిగిన మనసుతోని వేడెదను
ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఓ ప్రేమా ఉజ్జీవమునిమ్ము. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. గాయపు చేతితో లేపుమా, గాయపు చేతితో లేపుమా. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. శత్రునియురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. శత్రునియురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. ఆనందమునిమ్ము మరల నాకు, ఆనందమునిమ్ము మరల నాకు. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్ననమిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్ననమిమ్ము. కడుగుము నీదు రక్తములోన, కడుగుము నీదు రక్తములోన. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించుము, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము. ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము.
పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు ఉజ్జీవమునిమ్ము పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా వడిగా నీదు ఉజ్జీవమునిమ్ము బూడిద చేయుము నాలోని మస్తం బూడిద చేయుము నాలోని మస్తం ఓ ప్రభువా ఉజ్జీవమునిమ్ము ఓ ప్రభువా జీవమునిమ్ము ఆత్మవు జీవ జ్వాలలు జగమున కదిలింపగ వ్యాపింపజేయుము ఆత్మవు జీవ జ్వాలలు జగమున కదిలింపగ వ్యాపింపజేయుము హృదయమును ఫలింపచేయుము హృదయమును ఫలింపచేయుము ఓ ప్రభువా జీవమునిమ్ము ఓ ప్రభువా జీవమునిమ్ము విరిగిన మనస్సుతోనే వేడెదను విరిగిన మనస్సుతోనే వేడెదను ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము ఓ ప్రభువా ఓ జీవమునిమ్ము ప్రార్థన కొరకై కొన్ని వచనాలు మనం చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27, 28 ఈ 3 వచనాలు మార్చి చదువుకుందాం. 3 వచనాలే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము, 27వ వచనము, 28వ వచనం. 26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 27 మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, వందనాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రభువా ఎంతో వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతోనైనా మీరు స్పష్టముగా మీరు మాట్లాడండి. ఎలాగ ప్రభువా ప్రార్థించాలో, ఎందు నిమిత్తమై ప్రభువా ఈ అంశముల కొరకై మేము ప్రార్థించాలో అంశముల విషయంలో కూడా తండ్రి మమ్మల్ని నడిపిస్తూ రావాల్సిందిగా అడుగుతూ ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని ప్రభువా కోరుకుంటూ సిలువజాడు నన్ను కూడా ప్రభువా మీరు మరుగుపరిచి
మీరే నడిపిస్తూ రావాల్సిందిగా అడిగితే ఇక ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27, 28 ఈ 3 వచనాలు మనం చూసుకుంటున్నాం. ఈ 3 వచనాలు కూడా మనందరికి కూడా తెలిసిన వాక్యాలే. ఇక్కడ 26లో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది అంటే, మన కొరకై ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సన్నిధిలో ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వన సింహాసనం పైన ఆసీనుడై ఉన్న ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంట, మన పక్షాన తండ్రిని ఆయన వేడుకుంటున్నాడు. ఎందుకంటే మనకి ఎలాగ ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కాబట్టి ప్రభువే మన పక్షాన మనం చేయవలసిన ప్రార్థన మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయంలో ఉంటుంది. ఫలానా విషయం గురించి చేయాలి, లేదంటే ఫలానా పరిస్థితి ఉంది అని మన హృదయంలో ఉంటుంది. కానీ ఎలాగ ప్రార్థన చేయాలో మనకు అది తెలియకపోవచ్చు, కొన్నిసార్లు తెలియదు కూడా. అయితే ఆ సమయంలో మరి ప్రభువు ప్రధాన యాజకుడిగా, మరి నిత్యత్వంలో యాజకుడిగా ఉండే ఆ యొక్క ప్రభువు మన పక్షాన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. చూడండి, ఇది ఎంత మరి దీంట్లో చాలా అర్థం ఉన్న మాట అన్నమాట. అయితే పౌలు ఈ యొక్క పత్రికలో ఆయన మనం చూసినట్టయితే మీరు ఆత్మ అనే ఆ యొక్క అక్షరము హైలైట్ అయ్యి ఉంది అన్ని ఈ 8వ అధ్యాయంలో. మీరు చాలా చోట్ల మీరు చూడండి, ఉదాహరణకి పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. ఉదాహరణకి 8వ ఇదే అధ్యాయము 9వ వచనములో దేవుని ఆత్మ, ఆత్మ అనేది పెద్ద అక్షరాల్లో రాయబడింది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు అని ఇలా ఇంకా చాలా వచనాలు ఆత్మ అనేది పెద్ద అక్షరాలతో రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి దేవుడే మన పక్షాన మన యొక్క ప్రార్థన మనవలను, లేదంటే మనము చెప్పుకోలేని పరిస్థితుల్లో మన హృదయంలో ఉంటుంది, బయటికి చెప్పలేము. మరి అటువంటి ఎలాగ దాన్ని దేవునికి చెప్పుకోవాలనే పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు ఉన్నప్పుడు మనకి ఎలాగ ప్రార్థన చేయాలో తెలియనప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన ఆయన తండ్రిని వేడుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన కర్తవ్యం ఏంటి అంటే ప్రార్థనకి కూర్చోవడమే, ప్రార్థన ప్రారంభించడమే. అయితే మనం ప్రార్థించుట మనం ఆరంభించిన తర్వాత ప్రభువు మన హృదయములను ఎరిగినవాడు కాబట్టి ఆత్మ హృదయాలని అది పరిశీలిస్తుంది. కాబట్టి ప్రభు మన అవసరతలు అక్కర్లన్నీ ఎరిగినవాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, మన పక్షాన తండ్రిని ఆయన వేడుకునేవాడుగా ఉంటున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా చూడండి 28వ వచనం, 28వ వచనం, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఈ లోకములో ప్రభు అన్నాడు, ఈ లోకము మీకంటే ముందు నన్ను ద్వేషించింది. ఈ లోకం ఏం చేసిందంట, మనకంటే ముందుని ప్రభునే ఈ లోకమంతా కూడా ద్వేషించింది. కాబట్టి ఆయన ఏమంటాడు, నన్ను ద్వేషించిన లోకము మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. అయితే ధైర్యం తెచ్చుకొనము, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. కాబట్టి మనకి ఈ లోకములో ఎన్ని వచ్చినప్పటికీ అవన్నీ కూడా దేనికి జరుగుతున్నాయంటే, దేనికి సమకూడి జరుగుతున్నవి అంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యాన్ని మనము నమ్మినట్టయితే మన జీవితంలో ఎన్ని పరిస్థితులైనా ఉండొచ్చు, మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా ఉండొచ్చు. ఈ వాక్యం పైన మనం ఆధారపడ్డామనుకోండి, మన సమాధానాన్ని మనము కోల్పోం. ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ మనకి సమాధానం అనేది మనకు ఉంటుంది. ఆ సమాధానము మనం తుదకి అది ఏం చేస్తుందంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనకి విజయాన్ని కలగజేస్తుంది. ఉదాహరణకి మీకు అర్థమవ్వాలి అని చెప్పి ఇప్పుడు పాత నిబంధన గ్రంథాన్ని తీసుకోండి. పాత నిబంధన గ్రంథం తీసుకోండి. అబ్రహామునే మీరు తీసుకోండి. అబ్రహాము తన ఊరు నుండి, ఆ ఊరు అనే పట్టణము నుండి దేవుడు పిలిచాడు కాబట్టి అబ్రహాం ఏం చేశాడు, అక్కడ నుండి అన్నీ వదిలేసి బయలుదేరాడు. హిస్టరీ చదివినట్టయితే మనకి కొన్నిసార్లు ఊరు బయట కొంతమంది గుడారాలు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఒక ప్లేస్లో ఉండరు, ఎక్కడ కొన్ని రోజులు ఈడ ఉంటారు, తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటారంటే దేశ దిమ్మరులు అంటారు, ఇంగ్లీష్లో అయితే నోమాడిక్ అంటారు. అంటే వాళ్ళు ఒక స్థిర నివాసం అనేది వాళ్ళకి ఎక్కడ కూడా ఉండదు. వాళ్ళు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ. అబ్రహాము కూడా అలానే స్టార్ట్ చేశాడు తన ప్రయాణాన్ని. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుడారం వేసుకునేవాడు, అక్కడ కొన్ని దినాలు నివసించేవాడు. ఆయన ఇల్లే కట్టుకోలే ఆయన అబ్రహాం. గుడారాలు అంటే దేవుడు అంత తక్కువ స్థితిలో ఉన్నవారి పైననే ఆయన దృష్టి ఉంచేది. ఫరో ఉన్నాడు, ఫరోకి పెద్ద రాజ్యం ఉంది, ఫరోకి పెద్ద భవనం ఉంది, సైన్యం ఉంది. ఆ కాలంలో ఐగుప్తు దేశము మంచి దాని ఏమంటారు సివిలైజేషన్ అంటే నాగరికత ఉన్న దేశం. మెసొపొటేమియా తర్వాత రెండవది ఐగుప్తు. మెసొపొటేమియా ఫస్ట్, తర్వాత ఐగుప్తు. అప్పటికే వాళ్ళకి డ్రైనేజ్ సిస్టము అన్నీ కూడా వాళ్ళకి అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు ప్రభు రాక 2000 సంవత్సరాల ముందే, 2000 సంవత్సరాల కంటే ముందే వాళ్ళకి క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టము, అన్ని వాటర్ సిస్టము అప్పుడే వాళ్ళు తయారు చేసుకున్నారు. ఐగుప్తు కూడా అలానే ఉన్నింది. ఐగుప్తు కూడా డెవలప్డ్ దేశం అది. అయితే దేవుడు ఐగుప్తులో ప్రత్యక్షం కాలేదు, మెసొపొటేమియాలో వారికి దేవుడు కాలేదు. కానీ ఏ ఆధారం లేని అబ్రహాము లాంటి వ్యక్తిని ఆయన ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కాబట్టి మనము ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఈ లోకంలో ఉన్న అతి తక్కువైన వాటిని ఆయన ఏం చేసుకుంటాడు, సెలెక్ట్ చేసుకుంటాడు, వారిని గొప్పగా చేసే దేవుడు అనమాట. అబ్రహాం జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చాయి. కానీ అబ్రహాం ఏం చేశాడు, దేవుణ్ణి నమ్మాడు, ప్రేమించాడు. కాబట్టి
అన్నీ కూడా ఆయనకి సమస్తము ఏమైపోయినాయి, ఆయనకి మేలు కొరకే సమస్తము కూడా సమకూడి ఆయన జీవితంలో జరిగాయి. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, ఆ యొక్క సంతానము ఇప్పటి వరకు కూడా ఇజ్రాయేల్ దేశముగా వాళ్ళు ఏర్పాటయ్యారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారం అయితే మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా మన మేలు కొరకై, అవన్నీ కూడా సమస్తము సమకూడి జరుగుచున్నవని మనము అర్థం చేసుకోవాలి. ఇంకొక ఉదాహరణ మీరు చూసినట్టయితే అబ్రహాం సంతానము వీళ్ళంతా ఏమైపోయారు? వీళ్ళెందుకు ఐగుప్తు దేశానికి బానిసలుగా, అంటే యోసేపుని ఎందుకు వాళ్ళు ఐగుప్తు దేశానికి బానిస పిల్లవాడిగా తీసుకెళ్లారు? కరెక్ట్, అది ఉంది, ప్రణాళిక ఉంది. బానిసలు ఏ దేశం నుండి ఏ దేశానికి పోతారు? పేద దేశంలో ఉండ వాళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్ళి మంచి సంపన్న దేశానికి తీసుకొని పోతారు. అంతేగాని సంపన్న దేశంలో నుండి పేద దేశానికి ఎవరు బానిసలుగా పోరు. అంటే ఆ కాలంలో మిద్యానీయులు వ్యాపారం కొరకే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఐగుప్తు దేశానికి పోతున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఈ యోసేపుని, వీళ్ళ సహోదరులు ఏం చేశారు? యోసేపుని వాళ్ళకి అమ్మేశారు. ఐగుప్తులో నిజంగా అంత పని ఉంటేనే కదా ఈ బానిసల్ని తీసుకొని పోయేది. ఆడేమీ లేదనుకోండి. వాస్తవానికి అబ్రహాం యొక్క సంతానము వీళ్ళు పేదవాళ్ళు. వీళ్ళకి ఏమి అంటే వీళ్ళు ఇలా సంచరించి తిరిగే ప్రజలే. వాళ్ళు కనాన్లో ఉన్నారు, కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలు వీళ్ళకంటే వాళ్ళు ఫార్వర్డ్లో ఉన్నారు. వీళ్ళంత ఫార్వర్డ్లో అప్పుడు లేరు. వీళ్ళేదో గొర్రెలు కాసుకుంటా గుడారాల్లో ఇట్లాగున్నారు. సరే, ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళారు. 400 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు? బానిసలుగానే అక్కడ బతికారు. బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సైన్యము కానీ ఏమి కానీ లేదు. ఫరోకి ఏమున్నాయి? రథాలు ఉన్నాయి. ఫరోకి ఇనప రథాలు ఉన్నాయి, ఆయనకు ఆర్మీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలకి ఏమీ లేదు. ఏమీ లేదు. అయితే దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? తన ప్రేమించే వారి పక్షానే ఉన్నాడు. ఫరో ఏం చేశాడు? ఆ రథాలన్నీ వేసుకొని వీళ్ళపైకి వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళేం వాళ్ళతో యుద్ధం చేయలేదు. వీళ్ళేమి వాళ్ళతో కత్తి యుద్ధము కానీ ఏ యుద్ధము వీళ్ళు చేయలేదు. కానీ దేవుడే వీళ్ళ పక్షాన ఫరోతో యుద్ధము చేశాడు. అక్కడ ఏం సంభవించింది? ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దేవుని ఆత్మచేత అక్కడ ఏం జరిగింది? కార్యం అనేది జరిగింది. కాబట్టి మన జీవితంలో కూడా ఎలాగ ఉండాలి అంటే దేవుని ఆత్మచేతనే మనము కూడా నడిపింపబడాలి. దేవుని ఆత్మ ద్వారానే మన జీవితంలో కూడా ఏదన్నా జరగాలి అనే విషయాన్ని మనము, ఆత్మ ద్వారానే జరుగుతుంది అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. చూడండి, అందుకే మనకు తెలియదు కాబట్టే ప్రార్థన, మీరు ఎలాగ ప్రార్థన చేయవలనో మనకి తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అనే మాట ఇక్కడ రాయబడింది. సరే, అది అయిపోయింది. తర్వాత ఇజ్రాయేల్ దేశానికి వచ్చారు. వీళ్ళకి అసలు రాజే లేడు. వీళ్ళకి ఇంకేముంటుంది? ఇప్పుడు ఎవరన్నా యుద్ధానికి వచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేయాలి? కూడగట్టుకోవాలి. ఫస్ట్ ఎవరెవరు యుద్ధం చేయడానికి యోగ్యంగా ఉన్నారో ఫస్ట్ వీళ్ళు కూడగట్టుకొని మళ్ళీ యుద్ధం చేయాలి. అటువంటి దేశంలో దావీదుని ఏం చేశాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు కూడా
దావీదుకి కూడా ఏమీ ఈయనకి లేదు. అయితే మీరు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదవండి. సమూయేలు 8వ అధ్యాయము 3వ వచనం. చాలండి. మొదటి రాజు శోభారాజు. ఈయన అన్ని రాజులు వీళ్ళంతా. రెహాబు కుమారుడు నగు హదజెదరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలనని బయలుదేరగా దావీదు ఏం చేశాడంట? అతన్ని ఈయన ఒక పెద్ద రాజు. ఈ హదజెదరు అనే ఆయన తన రాజ్యాన్ని వ్యాపించుకుంటూ వచ్చాడు. దావీదు చేతిలో ఏమైపోయాడు? ఆయన ఓడిపోయాడు. తర్వాత చూడండి, తర్వాత 4వ వచనాన్ని చదవండి. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలకి గుర్రాలు రౌతులు ఏం లేవు వాళ్ళ దగ్గర. ఉన్నట్టు ఎక్కడ కూడా మనకి కనబడదు. తర్వాత ఈ రాజుని ఓడించాడు. తర్వాత ఎక్కడంటే 6వ వచనం. చూడండి, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఈ అధ్యాయము మొత్తం మనం చదివినట్టయితే ఏ రాజు కూడా దావీదు ముందర నిలబడలా. ఎంత పరాక్రమశాలుడైనా కానీ దావీదు చేతిలో ఏమైపోయాడు? ఓడిపోయారు. అందరూ ఓడిపోయారు. పెద్ద పెద్ద రాజులే దావీదు చేతిలో వాళ్ళు ఓడిపోయి బానిసలుగాను కప్పం చెల్లించేవారుగా మార్చబడ్డారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడే మనకి ఆ మాట కూడా ఉంది. మనం చదివాం ఇప్పుడే అది. చూడండి, దేవుడు 6వ వచనములో యెహోవా అతనికి కాపాడుచుండెను. అంతే, యెహోవా కాపాడుతున్నాడు కాబట్టే ఆయన అన్ని యుద్ధాలను కూడా ఏం చేయగలిగాడు? అన్ని రాజులను కూడా. ఈయనకంటే శక్తివంతమైన దేశాలు ఉన్నాయి పక్కన. ఇజ్రాయెల్ వాళ్ళే కాదు, వాళ్ళున్న సమయంలో అన్ని దేశాలు వీళ్ళకంటే శక్తిమంతులు. వాళ్ళకి రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళకి అప్పుడప్పుడు రాజులు, అప్పుడప్పుడు వీళ్ళు ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. అయితే వాళ్ళకి ముందే ఉన్నాయి. అయినా కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని ఎలాగ జయించారు అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు. తోడుగా ఉండే దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా ఏ పరిస్థితి అయినా రావచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు. దేవుణ్ణి మనం ప్రేమించి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకి సమాధానం అనేది మనం కోల్పోం. ఆ పరిస్థితుల తర్వాత ఎటు వెళ్ళిపోతాయో మనకి ఎతికినా కానీ అవి కనపడవు. అవి దావీదు జీవితంలో అదే జరిగింది. ఆయన ప్రాణభయముతో ఎక్కడెక్కడ పోయాడు? అడవుల్లో పోయాడు, గుహల్లో దాక్కున్నాడు. ఇంక ఏమేం చేయాలో అన్నీ కూడా చేశాడు. లాస్ట్కి ఏమైపోయాడు? ఆయన ఆ దేశానికే రాజు అయిపోయాడు.
అసలు ఆయన్ని చూస్తే వేరే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. సౌలు చనిపోయాడని చెప్పి ఒకడు వార్త తీసుకొని వస్తే ఏం చేశాడు, అక్కడికక్కడే చంపించేశాడు. దాని తర్వాత ఇంకోరెవరో వస్తారు మళ్ళీ, సౌలు కుమారుడో ఎవరో చనిపోయాడు అని చెప్పి ఇంకిద్దరు వస్తారు, ఇద్దరిని కూడా చంపించేస్తాడు. ఇంకో అధ్యాయంలో ఉంది అది. చెప్పాడు ఇద్దరిని నేను సౌలు చనిపోయాడని చెప్పిన వాడినే చంపిన వాడిని, మీరు నాకేదో శుభవార్త తీసుకొచ్చినట్టు మీరు వచ్చారు, మిమ్మల్ని ఎలాగ నేను వదులుతాను అని చెప్పి వాళ్ళని కూడా ఏం చేస్తాడు. కాబట్టి దావీదు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. కాబట్టి ఎందుకు అంటే దేవుణ్ణి ఆయన విడవలేదు, ప్రేమించాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ దేవుణ్ణి విడవలేదు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండను. అంతే. మనం కూడా మన ప్రార్థనలో కూడా ఏం ప్రార్థించాలి అంటే, ఒకవేళ మనము దేవుణ్ణి విడిచేవారుగా ఉన్నామా, దేవుణ్ణి ప్రేమించని వారిగా ఎక్కడన్నా ఉన్నామా, లేదంటే దేవుణ్ణి నమ్మని వారముగా మనం ఎక్కడన్నా ఉన్నామా అనే విషయాన్ని బట్టి మనము వేడుకోవాలి. తర్వాత దేవుడు నిజంగా మనకి తోడుగా ఉన్నాడు, లేదంటే దేవుడు మనకి దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన ఏం చేస్తాడంట, మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఏ పరిస్థితి వచ్చినా కానీ దాంట్లో నుండి ఆయన మనల్ని విడిపించే దేవుడిగా మనకు ఆయన ఉన్నాడు. ఆఖరిగా అసలు మనకి ప్రార్థన చేయడమే రానప్పుడు, ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రార్థించాలి అన్నా కానీ మనకి మాటలు లేని పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఆ యొక్క దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తాడంటే మన పక్షాన మనం చేయవలసిన ప్రార్థనని ఆయన తండ్రి సన్నిధిలో ఆయన చేర్చే దేవుడిగా మనకు ఆయన ఉన్నాడు. మరి ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? ఇంతకంటే మించిన మరి ప్రివిలేజ్ ఇంకెక్కడ కూడా మనకి దొరకదు. మన ప్రార్థన ఏం చేస్తాడంటే డైరెక్ట్గా తండ్రి సన్నిధిలో మన పక్షాన ఆయన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మనల్ని మనం సరి చేసుకుందాం. ఒకవేళ దేవుణ్ణి మనం అనుమానించామేమో, దేవుణ్ణి దూరం చేసుకుంటున్నామేమో, లేదంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం కానీ ప్రేమించట్లేదేమో, ఇవి మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి తోడై ఉంటాడు. మన అన్ని పరిస్థితుల్లో నుండి ఆయన ఏం చేస్తాడు, మనల్ని కాపాడుతాడు. అబ్రహాముని ఎన్ని పరిస్థితులు వచ్చినా లాస్ట్కి ఆయన మరి గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. దావీదు కూడా అన్ని పరిస్థితులు వచ్చాయి, మరణ భయము అన్నీ ఆయనకి కలిగాయి. లాస్ట్కి ఏమైపోయాడు, ఆయన గొప్ప రాజుగా దేవుణ్ణి ఇప్పటికీ కూడా ఆ యెరూషలేములో ఆయన దావీదు పురం ఉంది కదా, ఇప్పటికీ ఉంది అది. ఇప్పటికీ అక్కడ బోర్డు పెట్టుంటారంట, డేవిడ్స్ ప్యాలెస్ అని. ఇప్పటికీ వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని ఏమంటారు, దావీదు కుమారుడు అంటారు. దావీదు కుమారుడనే అంటే దావీదు యొక్క లైన్లో వస్తాడు. దావీదు ఎలాగ పరిపాలించాడో మమ్మల్ని యేసు ప్రభు కూడా ఆ రీతిగా ఆయన కంటే గొప్పగా మమ్మల్ని పరిపాలిస్తా అని యూదులు ఇప్పటికీ కూడా ఆయన దావీదుని గొప్ప వ్యక్తిగా వాళ్ళు ఒక ప్రవక్తగానే చూస్తారు వాళ్ళు. అలాగ నిలిచిపోయాడు చరిత్రలో. అలాగ అనేక మంది దేవుని ప్రేమించిన వారు కష్టాలు ఎదుర్కొన్నా కానీ వాళ్ళ పేర్లు చరిత్రలో అలాగా నిలిచిపోయాయి. అది బైబిల్ గ్రంథంలోనే లిఖింపబడ్డాయి. ఇంకెవరు కూడా దాన్ని తుడిచివేయడానికి లేదు. కాబట్టి మనము కూడా మన ప్రార్థన, ప్రభువా ఒకవేళ మేము ప్రేమించలేక ఉన్నామేమో, చల్లారిపోయామేమో, మమ్మల్ని క్షమించు, మాకు తోడుగా ఉండు, మా యొక్క ప్రతి పరిస్థితుల్లో నుండి మమ్మల్ని మీరు
తప్పించండి అని మనం ఈ దినాన ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనని ఆలకించే దేవుడుగా ఉన్నాడు. తర్వాత మన రేపటి పరిచర్య గురించి ప్రార్థన చేద్దాం. మందిర పరిచర్య గురించి, వార కొడుకుల గురించి ప్రార్థన చేద్దాం. వ్యక్తిగత పరిస్థితులు, సమస్యలు, ఇంకా స్పెషల్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే అవన్నీ రాసుకొని ప్రార్థన చేద్దాం.